సినిమా కథకి డైలాగ్స్ ఎలా వ్రాస్తారనేది చెప్పడం జరిగింది. ఈ వీడియోలో డైలాగ్స్ రైటింగ్ లో కొత్త రచయితలకు వచ్చేటటువంటి డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో నేను చెప్పిన డౌట్సే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కూడా నాకు తెలియజేయండి. వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, కొత్త రచయితలకు డైలాగ్ స్క్రిప్ట్ రైటింగ్ లో వచ్చే డౌట్స్. ఒకటి, డైలాగ్స్ పేపర్ కి ఒకవైపే వ్రాయాలా లేక రెండు పక్కల వ్రాయచ్చా అని. ఇది డౌట్ అయినా అనుకోకండి, ఇది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకే చెప్తున్నా. ఈ డైలాగ్స్ మాత్రమే కాదు, సినిమాకి కథ వ్రాసినా లేక ఒక నవల వ్రాసినా లేక రచనకు సంబంధించి ఏది వ్రాసినా కూడా పేపర్ కి ఒకవైపే వ్రాయాలి, రెండు వైపులా వ్రాయకూడదు. ఓకే, రెండు, ఈ డైలాగ్ స్క్రిప్ట్ ఎన్ని పేజీలు వ్రాయాలి. ఇన్ని పేజీలు అన్ని పేజీలు అని లెక్కేమీ లేదు. ఒక స్టోరీలో 60 నుండి 90 వరకు సీన్స్ ఉంటాయి. ఒక్కోసారి 100 సీన్స్ కూడా దాటేయచ్చు. దాన్ని బట్టి పేజీలు ఎక్కువ తక్కువలో వస్తాయి. అలాగే కొంతమంది స్మాల్ లెటర్స్ వ్రాస్తుంటారు నాలాగా, ఇంకొందరు బిగ్ లెటర్స్ వ్రాస్తారు. ఆ రైటింగ్ లోని డిఫరెన్స్ వల్ల కూడా పేజీలు తరుగుతాయి, పెరుగుతాయి. సో ఎన్ని పేజీలైనా స్క్రిప్ట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. మూడు, ఒక సీన్ ఎన్ని పేజీలు రాయాలి. ఇది కూడా అంతే. ఒక సీన్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఒక సీన్ లెంగ్త్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోకుండా చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నాక తీరుబాటుగా మాట్లాడుకోవడానికి సాయంత్రం ఒక పార్క్ లో కలుద్దాం అనుకున్నారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ఈ సీన్ కి డైలాగ్స్ వ్రాస్తే ఒక పేజీ కంటే ఎక్కువ రాదు. అదే ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో క్లైమాక్స్ నుండి కోర్ట్ సీన్ తీసుకోండి, దాని డైలాగ్స్ 10-15 పేజీలు ఉంటాయి. సో ఒక సీన్ లోని క్యారెక్టర్స్ ని బట్టి, కథలో ఆ సీన్ యొక్క ప్రాధాన్యతను బట్టి ఆ సీన్ యొక్క డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ ని బట్టే సీన్ లెంగ్త్ ఉంటుంది, ఆ లెంగ్త్ ని బట్టే పేజీలు ఉంటాయి. అంతేకాని ఒక సీన్ కి ఇన్ని పేజీలు వ్రాయాలి అని రూల్ ఏమీ లేదు. నాలుగు, సీన్ పేపర్ కి పైన ఇచ్చే ఈ సీన్ డీటెయిల్స్ ఒక్కొక్కరు ఒక్కోలాగా వ్రాస్తున్నారు. కొందరు ముందు సీన్ నెంబర్ వ్రాసి తర్వాత యాక్షన్ ఆఫ్ టైం రాసి తర్వాత యాక్షన్ ఆఫ్ ప్లేస్ వ్రాస్తారు. కొందరు సీన్ నెంబర్ వ్రాసి తర్వాత యాక్షన్ ఆఫ్ ప్లేస్ వ్రాసి చివరిలో యాక్షన్ ఆఫ్ టైం రాస్తారు. ఇంకొందరు ఇలా వ్రాయకుండా ఇక్కడ సీన్ నెంబర్ వ్రాసి ఇక్కడ యాక్షన్ ఆఫ్ ప్లేస్ యాక్షన్ ఆఫ్ టైము వ్రాస్తారు. మూడు ఇక్కడే వ్రాసేవాడు కూడా ఉన్నారు. ఏది కరెక్ట్ అంటే ఏదైనా పర్వాలేదు, 99% రాసేది మాత్రం ఇదే విధానం. ఓకే, ఐదు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్. వీటి గురించి మీకు తెలుసు. ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ జరిగే సీన్, ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ జరిగే సీన్. ఓకే, అయితే కొన్ని సీన్స్ లో ఇంటీరియర్ / ఎక్స్టీరియర్ అని లేదా ఎక్స్టీరియర్ / ఇంటీరియర్ అని రెండు వ్రాయాల్సి ఉంటుంది. అది ఎప్పుడైనా చెప్తాను. ఇన్సైడ్ కెమెరా పెట్టి అవుట్ సైడ్ జరిగేదాన్ని చూపిస్తుంటే కనుక అది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సీన్ అవుతుంది. అవుట్ సైడ్ కెమెరా పెట్టి ఇన్సైడ్ జరిగేదాన్ని చూపిస్తుంటే కనుక అది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ సీన్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కార్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కార్ లో నుండి బయట జరుగుతున్నది చూస్తున్నాడు అనుకుందాం. అప్పుడు కెమెరా కార్ లో ఉంటుంది, కార్ లో ఉండి బయట జరిగేది చూపిస్తుంది. సో అది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సీన్. తర్వాత రోడ్డు మీద ఉన్న ఒక పోలీసు అనుమానంతో ఒక కార్ ను ఆపి దానిలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు అనుకుందాం. అప్పుడు కెమెరా బయట ఉంటుంది, బయట ఉండి కార్ లోపల ఉన్న వ్యక్తిని చూపిస్తుంటుంది. పూర్తి వీడియో లింకు ఈ క్రింది డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది, తప్పకుండా చూడండి.